ఒక ఊర్లో ఒక అత్త ఉండేది. ఆమెకు కోడలంటే అస్సలు పడేది కాదు. చీటికి మాటికి ఆమెను తిడుతూ, కొడుతూ ఏడిపించేది. ఒకరోజు తన అత్త ఇంటి పెరట్లో ఒక బీరగింజ నాటింది. కొద్ది రోజులకే అది బాగా పెరిగి పెద్దదయి కుప్పలు తెప్పలుగా కాయలు కాయసాగింది. కోడలికి ఆ బీరకాయలు తెంపుకొని మంచిగా కూర చేసుకొని తినాలని ఎంతో ఆశ. కాని అత్తేమో ఆ కాయలన్నీ తెంపి తానొక్కతే వండుకొని బాగా తినేది. మిగిలితే ఎదిరింటోళ్ళకో పక్కింటోళ్ళకో ఇచ్చేది గాని కోడలికి మాత్రం ఒక్క ముక్క కూడా పెట్టేది కాదు. ఓ రోజు వాళ్ళింటికి అత్త చిన్న తమ్ముడు వచ్చి, అక్కా, రేపు నా కూతురు పెళ్ళి, నువ్వు తప్పకుండా మా ఊరికి రావాలి అని పట్టుబట్టాడు. సరేనని అత్త తమ్మునితో పాటు పెళ్ళికి పోయింది. అంతే, అత్త అలా బయటికి పోవడం ఆలస్యం. కోడలు సంతోషంతో ఉరుక్కుంటూ పెరట్లోకి వెళ్ళి బీరకాయలన్నీ తెంపి కూర వండుకొని బాగా తిని తీగ మొత్తం పీకి దిబ్బలో పడేసింది. 4 రోజుల తర్వాత అత్త వచ్చి చూస్తే ఇంకేముంది, తీగ లేదు, కాయలు లేవు. ఇదంతా కోడలి పనేనని గ్రహించిన అత్తకు ఆమె మీద పీకల దాకా కోపం వచ్చింది. రాత్రి కోడలు అన్నం తిని నిద్రపోగానే ఓ పెద్ద కర్ర తీసుకొచ్చి ఆమె నెత్తి మీద ఒక్కటేసింది. అంతే, ఆ దెబ్బకు కోడలు కళ్ళు తిరిగి స్పృహ తప్పి అచ్చం శవంలా పడిపోయింది. ఎంత కుదిపినా లేయిలా. అది చూసి కోడలు చచ్చిపోయిందేమో అని అనుకుంది అత్త. ఇంతలో ఆమె కొడుకు పొలం నుండి ఇంటికొచ్చాడు. వెంటనే అత్త దొంగ ఏడుపు ఏడుస్తూ, రేయ్, నీ పెళ్ళానికి ఏమైందో ఏమో, ఎంత పిలిచినా పలకడం లేదు, పోయి చూడుపో అనింది. దాంతో అతను పోయి అతని భార్యని అటూ ఇటూ కుదిపాడు. గట్టిగా పిలిచాడు. ఆమె స్పృహలో లేదు కదా, అందుకే ఏమీ మాట్లాడట్లేదు. దాంతో అతను కూడా తన భార్య చనిపోయిందని అనుకున్నాడు. ఇద్దరూ శవాన్ని తీసుకొని చీకట్లోనే శ్మశానానికి వెళ్ళారు. ఆమెను కట్టెల మీద పడుకోబెట్టి నిప్పు అంటిద్దామని చూస్తే అగ్గిపెట్టలేదు. దాంతో అత్త, రేయ్, నువ్వు ఇంటికి వెళ్ళి అగ్గిపెట్టతేపో అని కొడుక్కి చెప్పింది. దానికి అతను, నాకొక్కడికే చీకట్లో పోవాలంటే భయం, నువ్వు కూడా తోడురా అని అన్నాడు. సరేనని ఆమె కొడుకుతో పాటు ఇంటికి వెళ్ళింది. వాళ్ళు వెళ్ళిన కాసేపటికే కోడలికి స్పృహ వచ్చింది. లేచి చూస్తే ఇంకేముంది, శ్మశానంలో కట్టెల మీద ఉంది. ఆమెకు జరిగిందంతా అర్థమై నెమ్మదిగా లేచి పక్కనే పడున్న చెట్టు మొద్దుకు తన చీరను సగం చించి కట్టి దానిని కట్టెల మీద పెట్టింది. తానేమో పక్కనే ఉన్న ఒక చెట్టు ఎక్కి ఏం జరుగుతుందా అని చూడసాగింది. కాసేపటికే అగ్గిపెట్టె తీసుకొని కొడుకుతో అక్కడికి వచ్చింది అత్త. చీకటి కదా, సరిగ్గా కనబడలేదు. చెట్టు మొద్దునే కోడలనుకొని నిప్పు పెట్టింది. బాగా మంట అంటుకొని కాలి బూడిదైపోగానే వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళారు. కోడలు చెట్టు దిగుదామనుకోగానే 4 దొంగలు అక్కడికి వచ్చారు. వాళ్ళు చెట్టు కింద కూర్చొని చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎత్తుకొచ్చిన బంగారం, రత్నాలు, వజ్రాలు, నగలు కుప్పలు కుప్పలుగా పోసి ఎవరి భాగం వాళ్ళు పంచుకోసాగారు. ఇదంతా పైనుండి చూస్తున్న కోడలు ఎలాగైనా ఆ బంగారం కొట్టేయాలని అనుకుంది. అప్పుడే ఒక ఉపాయం తట్టింది. దెయ్యంలాగా అరుస్తూ విచిత్రమైన శబ్దాలు చేస్తూ చెట్టు కొమ్మలను ఊపుతూ మానవుల రక్తం తాగాలనిపిస్తుంది అంటూ ధబీమని వాళ్ళ మీదకు దూకింది. అంతే, ఆ 4 తమ మీదకి వచ్చింది దెయ్యమనుకొని భయంతో గజగజ వణుకుతూ ఎక్కడివక్కడ వదిలేసి తలో దిక్కు పారిపోయారు. కోడలు బంగారమంతా మూటగట్టుకొని ఆనందంగా ఇంటికి పోయింది. తలుపులేమో మూసి ఉన్నాయి. దాంతో అత్తా, అత్తా అని పిలుస్తూ తలుపు కొట్టింది.
ఎవరబ్బా అని లేచి తలుపులు తెరిచిన అత్తకు ఎదురుగా కోడలు కనబడేసరికి ఇది దెయ్యమై నన్ను చంపడానికి వచ్చిందనుకుని భయపడి అక్కడికక్కడే గుండె పగిలి కింద పడి చనిపోయింది. భార్యను చూసి అతను కూడా గజగజ వణుకుతూ ఉంటే ఆమె జరిగిందంతా చెప్పింది. భార్య మాటలు విన్న భర్తకు చాలా సంతోషమేసింది. ఆమె తెచ్చిన బంగారంతో 10 అంతస్తుల మిద్దె కట్టుకొని హాయిగా బతకసాగారు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.